హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మేమైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ముందు రోజు నిమజ్జనం వచ్చినాం. కొంచెం పిల్లలు ఆడుకుంటారు, ఎంగేజింగ్ ఉంటుంది, అందరం కలిసి బయటకు వెళ్ళొచ్చు అన్నట్టు వచ్చినాం. చూసేయండి, బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బయటికి వెళ్తాం, ట్యాంక్ పోతాం, వేసిరు పిల్లలు మాత్రం. మీరు కూడా చూడండి. ఇక్కడ అమ్మ అయితే నేను వేసిన డ్రెస్ బాగాలేదని వాళ్ళ మనవరాలకి తయారు చేస్తాను. ఆ డ్రెస్ అయితే తిప్పింది చూడండి. లిప్స్టిక్ క్యూట్ ఉంటావు. ఇప్పుడు ఫ్రాక్ వేసుకొని రౌండ్ రౌండ్ తిరుగుతుంది. వావ్ కన్నయ్య, ఇక్కడ చూడవా, ఇక్కడ చూడే, నన్ను చూడు. అయ్యా స్టైలు చూడనే చూడదు. ఇక లిప్స్టిక్ నువ్వు ఎట్లా రెడీ అవుతున్నావు మాకు చూపియు. అబ్బా లిప్స్టిక్ నాకు చూపియు, చూపి తొందరగా. వెంచిక నాకు చూపిస్తలేదు. నీ దోస్ కటిఫ్ వెంచిక, నీతో ఏం మాట్లాడా నేను. చూడే లిప్స్టిక్ పెట్టుకుంటుంది, చూపిస్తలేదు నాకు. వావ్ లిప్స్టిక్ క్యూట్ క్యూట్ పో. అబ్బా ప్లీజ్ అబ్బా, ఎట్లా వేస్తురు మీరు అయితే. ఇంకా అగ్గిపుల్లు ఎందుకో ఏమో సారీ చేతను పెట్టక. అమ్మమ్మ ముసలాం అయిపోయింది వెంచిక. ఎంత మంచి పెట్టిందో ఇటు చూడాలి, జర ఇటు చూడాలి, ఇక ఇటు చూడాలి. ఇషి గదేం పెట్టుడే మంచి ఇట్లా పెద్దగా పెట్టాలి, పూజ చేసినట్టు ఉండాలి. చూడు చూడు ఇక్కడ చూపి. ఐ లవ్ యూ పెట్టా. ఇంత బాగుందో తేజా. ఇంట్లో నుంచి మేమైతే 1 o'clock అట్లా స్టార్ట్ అయినాం. అన్ని గణేషులు చూసుకుంటూ పోదామని అన్నమాట. ప్రస్తుతానికి బయటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా అన్న వాళ్ళు ఒక బండి మీద, అమ్మ వాళ్ళు ఒక బండి మీద, మేము ఒక బండి మీద మస్తు ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోయినాం. మా ఎంజాయ్మెంట్ అంతా పిల్లలతోనే. వాళ్ళు ఉంటే టైమే తెలియదు. వాళ్ళు చేసే కథలు, వాళ్ళు పడే కథలు చూసుకుంటా అసలు టైమే తెలియదు. టైం అంతా గడిచిపోయింది అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇట్లా వెళ్తున్నాం మేము అందరం. మేము ఫస్ట్ చూసింది ఈ గణేశుడిని. అసలు ఎంత మంచిగా ఉన్నాడు గణేశుడు. అన్ని స్టీల్ సామాన్లతో చేసారు. ఆ కారు కూడా టాయ్ కార్ లాగా ఎంత బుడ్డగా ఉంది. వాళ్ళు అసలు ఇద్దరు మనుషులు ఎట్లా పుట్టిరో ఏమో అర్థమే కాలే. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది ఏమో కానీ డైరెక్ట్గా మాత్రం చాలా మంచిగా అనిపించింది. బుడ్డ కారు అసలు అది ఎట్లుందేమో వాళ్ళే తయారు చేసుకురైంది ఆ కారు అనిపించింది. అంత బుడ్డగా ఉంది ఆ కారు అయితే.
నీ ఫోన్ ఏది? మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోని? బేగం బజార్ వచ్చినాం, అన్ని గల్లీలకు పోయి గణేషుని ఉందామని అనుకున్నాం, కానీ అసలు లోపలికి వెళ్ళడానికి స్కోపే లేకుండే, మొత్తం బ్లాక్ అయిపోయినాయి రోడ్స్ అన్నీ. సో ఈయన నిలబడదాం, వచ్చే గణేషులను అన్నీ చూడొచ్చు అని కాసేపు పక్కనే నిలబడి చూసినాం. మంచి మంచి గణేషులు వచ్చారు, అన్నదానం చేస్తారు అక్కడ. మా పిల్లలు ఎవరో పాపడాలు చూసి పాపడాలు అని అడిగారు. ఆ రష్ చూసి పోనీకి కూడా భయం అయిపోయింది, మేము పోలేదు. అక్కడ నిల్చొని ఒక 1.5 hour తర్వాత మేమైతే ట్యాంక్ బండ్కి వచ్చినాం. చూసుకుంటా పోతున్నాం గణేషులని. పిల్లలు మాత్రం 2 పీకలు కొనుక్కొని అరుసుకుంటా ఎంత ఎంజాయ్ చేసిర్రో. చాలా పెద్దగా అయిపోయారు మా పిల్లలు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాం, జస్ట్ సంకలు ఉండే, కానీ ఈసారి అది కావాలి ఇది కావాలి ఆ జేజా ఈ జేజా అని పీకలు ఇప్పుడు డ్యాన్స్ చేసాడు. చాలా పెద్దగా అయిపోయారు అబ్బా నా పిల్లలు అయితే. మేము ఫాస్ట్గా ట్యాంక్ బండ్కి అయితే వచ్చినాం. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు ఇంకా పడతాడు అని ఇన్ఫర్మేషన్ వస్తే, సరే అక్కడికి వెళ్దాం తొందరగా ఖైరతాబాద్ గణేశుడు అన్న చూద్దాం అనుకొని మేమైతే లోపలికి వచ్చినాం. కానీ మా బ్యాడ్ లక్ ఒక 10-15 minutes ముందే గణేశుడు అయితే పడిపోయిందంట. మిస్ అయినాం అబ్బా, లేకపోతే ఖైరతాబాద్ గణేశుడిని అయితే చూసేటోళ్ళు. ఎనీవే ఇక్కడ కూడా మా వాళ్ళు అయితే మస్తు ఆడారు, మస్తు ఎంజాయ్ చేసారు. మేమైతే జరసేపు నీడ కూర్చున్నాం, గణేశులను చూడొచ్చు, కాసేపు పిల్లలు కూడా ఆడుకుంటారని. ఎండ కొడుతుంది బాగా, అందుకే కూర్చున్నాం. ఈడేగా మా మమ్మీ మా పిల్లలు అవుట్ దాగోడు మూతలు ప్రపంచంలో లేని ఆటలన్నీ ఆడుకుర్రు. మస్తుసేపు కూర్చున్నాం గణేశులను చూసుకుంటా. చాలాసేపు వీళ్ళు కూడా ఏవేవో ఆటలు కూడా ఆడుకుర్రు అన్నమాట. మంచిగా నువ్వు ఏది, నీ బొమ్మ ఏది? చిట్టాలి. ఏడికిపోయిన బొమ్మలు అయితే మస్ట్ కదా, ఇవేవో కొనుక్కుర్రు, ఇక జాలసేపు ఆడుకుర్రు వీటితో కూడా. వాళ్ళు ఏది చేసి అది చేయని అని మొదలేసినాం మేమైతే. దాయిస్ వెళ్ళాం దైటు అమ్మమ్మతోని పోదాం దా, అమ్మమ్మతోని. ఐసాని ఎత్తుకపోతారు. ఇక్కడ అది ఊరుకోసిపోతుంది పడదు. ఆమె పైన దూకవి తీసుకుంటుంది, ఏమైనా వింది. వచ్చింది బంగారు తల్లి. ఈడ బ్యాటరీ షాప్ అందాల బొమ్మ. నేను నాకైతే ఏమనిపించిందంటే చూసేటోళ్ళు ఎక్కువ గణేశుడు తక్కువనే అని అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా అంతే. ఏమో అబ్బా, అప్పట్లో అయితే రకరకాల గణేశులు, మా డాడీ ఉన్నప్పుడు చాలా గణేశులు చూస్తుండే. పిస్తా గణేశుడు, కాజు గణేశుడు, మంచి మంచి డెకరేషన్లతో అసలు వెరైటీ గణేశులు వస్తుంది. ఈసారి నాకైతే కనిపించలేదు. ఈసారి ఏంది, లాస్ట్ టైం కూడా అలాంటి గణేశులు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేశులను అయితే చూడలేదు. చాలామంది పెట్టడం తక్కువ చేసిరా, లేకపోతే మాకంటే కనబడతలేదు తెలియదు, కానీ గణేశులు అయితే తగ్గిపోయినాయి, జనాలు అయితే పెరిగిపోయారు. అది నా ఫీలింగ్. మీరేమంటారు, నిజమేనా? మీరు కూడా ఇట్లా అనిపించిందా మీకు కూడా?
ఫైనల్లీ మేమైతే బయటికి వచ్చేసినాం. ఇంటికి వెళ్ళిపోవాలి, పొద్దున్నే మళ్ళీ వెంచిగా స్కూల్ ఉంది, లేట్ అయిపోయింది అనుకున్నట్టు వచ్చేసినాం. మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి కూడా మా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాం. మెట్రో ఎక్కినాం. ఆ బండ్లు నడపలేం చేయలేము ఈ ట్రాఫిక్లో, అందుకే ఇక్కడ మెట్రో ఎక్కినాం. మా పిల్లలు అయితే మెట్రోలో కూడా ఏం ఆడుకుంటారబ్బా, అసలు మెట్రోని గిట్లా యూటిలైజ్ చేసుకుంటారని నాకైతే తెలియదు. మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఏడవైనా ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. మస్తు మంది ఫ్రెండ్స్ అవుతారు మెట్రోలో వీళ్ళకి.